తమిళ దళపతిగా సూపర్ స్టార్ గా వెండితెర మీద పవర్ఫుల్ గా సౌండ్ చేసే విజయ్ రాజకీయ తెర మీద అదే బిగ్ సౌండ్ చేయాలని చూస్తున్నారు. తమిళగ వెట్రి కజగం టీవీకే పేరుతో పార్టీని స్థాపించిన విజయ్ కి క్రేజ్ వేరే లెవెల్లో ఉంది. తమిళనాడులో మార్పు కోరుకునే వారంతా టీవీకేకి జై కొడుతున్నారు. ప్రత్యేకించి యూత్ లో విజయ్ కి ఫుల్ సపోర్ట్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తోందని విజయ్ ధీమాగా ఉన్నారు. అంతేకాదు తాను కింగ్ మేకర్ ని కాదని కింగ్ నే అని కూడా ఆయన స్పష్టంగా చెబుతున్నారు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పార్టీ నేతలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహరచన చేస్తున్నారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దాని మీద విజయ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఒక్కచోట కాదు 2 చోట్ల పోటీకి దిగుతారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తొలిసారి పోటీ చేస్తోన్న విజయ్ తన పట్టును నిరూపించుకోవడమే కాకుండా రాజకీయంగా సేఫ్ జోన్ లో నిలిచేందుకు ఈ ప్లాన్ లో ఉన్నారని అంటున్నారు. అదేవిధంగా అధినేత హోదాలో తాను 2 కీలక ప్రాంతాలలో పోటీ చేస్తే ఆయా చోట్ల టీవీకే అభ్యర్థులను కూడా ప్లస్ అవుతుందని ఆలోచిస్తున్నారంటున్నారు. ఇక చూస్తే విజయ్ ఎంచుకుంటున్న 2 సీట్లు అధికార డీఎంకేకు బలమైన కోటలుగా ఉన్నాయని చెబుతున్నారు. అవి చెన్నైలోని విరుగంబాక్కం, తిరుచి తూర్పు స్థానాలుగా ప్రచారం సాగుతోంది. అయితే కొడితే కుంభస్థలాన్నే కొట్టాలని భావించే విజయ్ ఈ సీట్లను ఎంచుకున్నారంటున్నారు. దీనివల్ల పట్టణ ప్రాంతాలలో తమ పార్టీ సత్తా చాటాలని ఆయన అనుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో మొదటిసారిగా తమ ఓటు హక్కుని వినియోగించే యూత్ ని టార్గెట్ చేయాలని కూడా విజయ్ భావిస్తున్నారని అంటున్నారు. యూత్ లో ఆదరణ పార్టీకి బాగా ఉన్నందువల్ల ఖచ్చితంగా మంచి విజయం నమోదవుతుందని అంటున్నారు. ఇక చెన్నైలోని విరుంగంబాక్కం అంటే డీఎంకే స్థావరంగా ఉంది. అక్కడ ఆ పార్టీని ఢీకొట్టడంతో పాటు 2వ సీటుగా తిరుచి తూర్పు సీటుని ఎంచుకోవడం ద్వారా మొత్తం రాష్ట్రంలో తమ పార్టీ బలముందని చెప్పడమే విజయ్ ఉద్దేశమని అంటున్నారు. ఇక డీఎంకేకు విరుంగంబాక్కం, తిరుచి తూర్పు నియోజకవర్గాలు కంచుకోటలుగా ఉన్నాయి. అక్కడ ఉద్దండులు అయిన నేతలు ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఏఎంవి ప్రభాకర రాజు, ఇనిగో ఎస్ ఇరుదయ్యరాజ్ ఉన్నారు. వారి మీద విజయ్ పోటీ అంటే రసవత్తరంగా ఉండబోతోందంటున్నారు. తొందరలోనే ఈ 2 చోట్ల భారీ కార్యాచరణకు టీవీకే సిద్ధమవుతోంది. ఇక ఏపీ రాజకీయాల్లో చూస్తే ప్రజారాజ్యం తరపున చిరంజీవి 2009లో 2 చోట్ల పోటీ చేశారు. అందులో ఒకటి గోదావరి జిల్లాలోని పాలకొల్లు అయితే రెండవది తిరుపతిగా ఉంది. అయితే పాలకొల్లులో ఓటమి సంభవించింది. తిరుపతిలో గెలిచారు. 2019లో పవన్ జనసేన తరపున 2 సీట్లలో పోటీ చేశారు. ఒకటి విశాఖ నుంచి గాజువాక అయితే రెండవది భీమవరం. ఈ 2 చోట్ల పవన్ ఓటమి పాలయ్యారు. ఇక 1983లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపిస్తూ 2 చోట్ల పోటీ చేశారు. గుడివాడ, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండింటిలోనూ గెలిచి టీడీపీ కూడా భారీ విజయం దిశగా నడిపించారు. విజయ్ కూడా సినీ రంగం నుంచి వచ్చిన వారే. ఆయన సైతం 2 సీట్లకు పోటీ చేయడం విశేషం.